హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇంకా మేము ఉండే ప్లేస్లో వైలెట్ ఫెస్టివల్ జరిగింది. ఇది ఏంటంటే మొత్తం ఒక గార్డెన్లో కండక్ట్ చేశారనమాట. అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ వ్యూ అయితే ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా వీడియోలోకి వచ్చేసి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇంకా ప్లాంటింగ్ అనమాట. చాలామందికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కదా, ఇంకా వింటర్లో ఎటు కుదరదు కదా. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్లో అందరూ ప్లాంటింగ్ చేసుకుంటారనమాట ఇక్కడ. ఇంకా ఎటు మదర్స్ డే కూడా వస్తుంది కాబట్టి దాన్ని రిఫర్ చేసుకుంటా అందరూ మదర్స్కి గిఫ్ట్ ఇస్తారన్నట్టు ఇట్లా ఇదొకటి కండక్ట్ చేశారనమాట. మే ఫస్ట్ వీక్లో 2 days కండక్ట్ చేశారు. ఇంకా మొత్తం ఒకసారి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసేయండి అసలు ఈ గార్డెన్లో ఏమేమి కండక్ట్ చేశారు, ఎట్లా ఉండిద్ది ఏంటి అన్నట్టు. ఇంకా స్టార్టింగ్ వెళ్ళిపోగానే రైట్ సైడ్ అట్లా బబుల్స్ది జస్ట్ ఒక చిన్నది పెట్టారనమాట, ఫన్ లాగా పిల్లలకి. కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెడతారనమాట. స్టాల్స్ అన్నీ ఏంటంటే ఆర్ట్ క్రాఫ్ట్ ఇట్లా ఉంటాయి కదా, హ్యాండ్ మేడ్వి అన్నీ అవే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా గోట్స్ ఉన్నాయి, గోట్ మిల్క్తో సోప్స్ చేస్తారనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అవి, చాలా బాగా యూస్ చేస్తారు. ఇంకా మనకి పెర్ఫ్యూమ్స్, ఫ్రీగ్రెన్స్, వైలెట్ ఫ్రీగ్రెన్స్ ఇట్లా హ్యాండ్ మేడ్వి ఉంటాయి కదా, సో అవన్నీ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టుకుంటారనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్లో ఇట్లానే పెడతా ఉంటారు ఎక్కువ. అది చాలా డిఫరెంట్గానే ఏముండదు, కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, కానీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చూసిన దాన్ని బట్టి పెట్టిన వాళ్ళే ఇక్కడ ప్రతిసారి ఎక్కడైనా ఈవెంట్ కండక్ట్ చేస్తుంటే అక్కడ వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్టాల్స్ పెట్టుకుంటారు అట్లా అన్నట్టు. ఇక్కడ చూసారా మనకి ఆర్ట్ క్రాఫ్ట్, మనము హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, హ్యాంగింగ్స్ అట్లా ఉంటాయి కదా, అవి కూడా ఇవన్నీ హ్యాండ్ మేడ్వి అనమాట. ఆల్మోస్ట్ 80% హ్యాండ్ మేడ్వే ఇక్కడ స్టాల్స్ లాగా పెడతారు. క్లాతింగ్ కూడా ఊలెన్తో చేస్తారు కదా, స్వెటర్స్, క్యాప్స్ అవి అవి అట్లాంటివి. ఇవన్నీ ఇంకా మనకి సీడ్స్ ప్లాంటింగ్ ఎట్లా చేస్తారు అవన్నీ కొంచెం ఒక డెమో లాగా ఇస్తారనమాట. ఇక్కడ మనకి పెట్స్ ఫుడ్ కూడా ఉన్నాయి, ఆ ఫుడ్ కూడా మనం చూసుకుంటే ఆ పెట్స్తో డిఫరెంట్గా చేసినవి ఉన్నాయి అన్నమాట. అది కొంచెం బాగుంది. ఇట్లా లావెండర్ ఫాము అంటే లావెండర్ ఫ్రేగ్రెన్స్తో చేసినవి అలాంటివి ఉన్నాయి. ఇంకా మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫుడ్ స్టాల్ కూడా పెట్టారు. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తారు కదా ఫ్యామిలీతో, వాళ్ళ కోసం ఫుడ్ స్టాల్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మనకి ఇట్లా ఫొటోస్ దిగటానికి ఫోటో సెక్షన్స్ కూడా ఒక 2-3 ప్లేసెస్లో అరేంజ్ చేసి పెట్టారు. అది నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది. మొత్తం ఓపెన్ గార్డెన్లో కాబట్టి వీకెండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. అసలు మెయిన్ అట్రాక్షన్ ఇదే అనమాట, లామా. ఇది నేను ఆల్రెడీ లాస్ట్ టైము క్రిస్మస్కి పెట్టినప్పుడు వెళ్ళాము, కానీ అక్కడ అంతగా ఎంజాయ్ చేయలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు స్నో సీజన్ కదా, బాగా చలికి ఉండలేక వచ్చేసాము. ఇవి టాయ్స్ ఏంటంటే వాటి లామా హెయిర్ ఉంటాయి కదా, వాటితో చేసినవి అనమాట. ఈ టాయ్సే కాదు, వెనక స్వెటర్స్, క్యాప్స్ ఇవి చూస్తున్నారు కదా మనం షూలో పెట్టుకుంటాము, అవి షూస్ అన్నీ ఈ షాప్లో ఉన్నవన్నీ ఆ లామా హెయిర్తోనే చేసినవి. లాస్ట్ టైం కూడా పిల్లలు అడిగారనమాట ఈ టాయ్స్ కావాలని, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అని తీసుకోలేదు. ఈ టైం కూడా సేమ్ అడిగారు కావాలని, సరే అని ఈసారి తీసుకున్నాము. ఈవెన్ వాటి పెన్స్ ఉంటాయి అనమాట, పెన్ను కూడా వాటి హెయిర్తో చేసినవి ఉంటాయి. అవి పిల్లలు కొనుక్కున్నారు లాస్ట్ టైం, నాకు కనిపిస్తే నేను ఒక షార్ట్ లాగా పెడతాను. ఇంకా మేము అడిగామన్నమాట లోపలికి అలో చేస్తారా వాటి దగ్గరికి అంటే, ఇంకా ఆవిడ తీసుకెళ్ళింది అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే భయం వేసింది, వాటిని ఫస్ట్ టైం కదా వాటి దగ్గరికి వెళ్ళటము, ఏమో అవి ఎట్లా హ్యాండిల్ చేస్తాయో తెలియక. కానీ అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అనమాట, అసలు ఏమనట్లేదు. దాని హెయిర్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే దూది కన్నా మెత్తగా ఉందన్నమాట, అంత సాఫ్ట్గా ఉంది. ఇవి వీళ్ళకి హాబీ అంట వీటిని పెంచటము. అవి చూసారా, దాని స్మెల్ చూసేసి వస్తుంది ఏంటి అని అడిగితే ఆయన చెప్తున్నారు అది వాళ్ళ బ్రదర్ హెయిర్తో చేసిన టాయ్ అంట, అందుకని అవి ఏంటి ఆ స్మెల్ కూడా గ్రాప్ చేస్తాయి అంట, అందుకనే ఆ స్మెల్ చూసేసి అది ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది.
ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న ఏరియాలో లావెండర్ ట్రీస్ పెట్టారు. అసలు అదైతే సూపర్ ఉంది. ఇదన్నీ కొంచెం ఫుడ్ స్టాల్ లాగా అట్లా పెట్టారనమాట. అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా కండక్ట్ చేశారు. ఈయనైతే మేమున్న 3-4 అవర్స్ కంటిన్యూగా అట్లా లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు ఆ ఇన్స్ట్రుమెంట్ని. నాకు అది బాగా నచ్చింది. అసలు ఇక్కడ లేనిదంటూ ఏం లేవు. ఫుడ్ ఉంది, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉంది, వాళ్ళకి గేమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా అన్ని స్టాల్స్ ఉన్నాయి, షాపింగ్. అసలు వీకెండ్ ఫుల్ మస్తీ అనమాట. ఇంకా మెయిన్ వచ్చేసి ప్లాంటింగ్ కదా, ఇట్లా 2 హౌసెస్ లాగా ప్లాంటింగ్, ఇండోర్ హౌసెస్ అది ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట లోపల. నేను చెప్పాను కదా మదర్స్ డేని రిఫర్ చేసుకొని పెట్టారని. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇవన్నీ ప్లాంట్సే. ఇంకా సమ్మర్ కోసము అందరూ ప్లాంటింగ్ చేసుకుంటారని చెప్పాను కదా, ఇంకా అందరూ కొనుక్కెళ్తూ ఉన్నారనమాట. ఇందులో ఆల్మోస్ట్ 80% అన్ని ట్రీస్ మనకి ఇండియాలో ఉండేవే. ఈవెన్ చెప్పాలంటే అవన్నీ మనకి పిచ్చి మొక్కలాగా లెగుస్తాయి కదా, అలాంటివి వీళ్ళు ఇక్కడ $10, $11, $10, $15, $20, $40 కూడా ఉన్నాయి కొన్ని ట్రీస్ అయితే. కానీ చూడటానికి చాలా బాగున్నాయి. చాలా వరకు ఆల్మోస్ట్ అన్నీ అవుట్డోర్లోయే గార్డెనింగ్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా అందుకని మేము ఎటు రెంట్ హౌస్నే కాబట్టి మనకి గార్డెనింగ్ చేసుకోవడానికి లేదు. అందుకని మేమేం తీసుకోలేదు, జస్ట్ చూసేసి వచ్చాము. మేము ఉండే ప్లేస్లో అయితే టూలిప్స్ ఇవి గార్డెనింగ్ చాలా బాగుంటాయి కదా, మేము ఉండే ప్లేస్లో లేదనమాట. అదొకటి మిస్ అయ్యాము బాగా. అంతే అండి, ఇంకా వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కెనడా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.